అవసరం ఉంది, దానికోసం మేము మాట్లాడుకున్నాం. మీరు అనుకుంటున్న శనివారం నాడు బంద్ జరిగింది, ఇవాళ మీటింగ్ ప్రెస్ మీట్ పెట్టాం. మేము రోజు మాట్లాడుకుంటున్నాం, రోజు జేఏసీ సమావేశాలు పెట్టుకుంటున్నాం మీడియా లేకుండా. అదేవిధంగా అన్ని జిల్లాల్లో జేఏసీ కమిటీలు వేస్తున్నాం, మండలాల వారీగా నియోజకవర్గాల వారీగా అన్ని జేఏసీ నిర్మాణం చేస్తున్నాం. భవిష్యత్తులో పటిష్టంగా చేసి ఈ జేఏసీ తెలంగాణ ఉద్యమ తరాలోనే ఈ జేఏసీ ముందుకు సాగుతుంది. ఇటు మా జేఏసీ యొక్క ప్రధాన లక్ష్యం రెండు ప్రధాన లక్ష్యం. మేము అనుకున్నది, మేము నిర్ణయించుకున్నది రెండు. ఒకటి, అడగాల్సిన రాష్ట్ర ప్రభుత్వం అడిగి తీరాలే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అఖిలపక్షంతో ఢిల్లీకి పోయి ప్రధానమంత్రి దగ్గర కూర్చోవాలి. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు ఒప్పించి ఇండియా కూటమి ద్వారా రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ 42% రిజర్వేషన్లకు వాళ్ళు ప్రయత్నం చేయాలి. రెండో డిమాండు, ఇది 42% రిజర్వేషన్ సాధన కావాలంటే ఇది రాజ్యాంగ సవరణ జరగాలి. ఈ రాజ్యాంగ సవరణ జరగడం కోసమే పార్లమెంటు ద్వారా ఈ ప్రక్రియ స్టార్ట్ కావాలి. కాబట్టి పార్లమెంటులో ఇవాళ అన్ని పార్టీల మద్దతుతోటి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు, ఎన్డీఏ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఒక బీజేపీ లేదు సుమా, ఇక్కడ ఎన్డీఏలో ఉన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం మా నారాయణ ఒకటే చెప్పిండు, రాజ్యాంగ సవరణ ఒక్కటే మార్గం అని తను చూపించిండు. మేమందరం ఏకగ్రీవంగా, ఇంకా రెండోది మాకు లేదు, రాజ్యాంగ సవరణ ద్వారానే 42% రిజర్వేషన్ సాధ్యమవుతుంది. ఆ 42% రిజర్వేషన్ల కోసమే మేము ఫైట్ చేస్తాం. మా పోరాటం రెండు విధానాలు ఉంటాయి. ఒకటి, తెలంగాణ సమాజాన్ని రాజకీయంగా చైతన్యం చేయాలి కాబట్టి తెలంగాణ రాష్ట్రం లోపల పోరాటం చేస్తాం. రెండోది, ఢిల్లీలో చేయాల్సింది కాబట్టి ఢిల్లీ కేంద్రంగా పోరాటం చేస్తాం. కాబట్టి ఈ రెండు పోరాటాలను మేము ఎంచుకున్నాం. ఇటు తెలంగాణలో అటు ఢిల్లీలో రెండు పోరాటాలు చేస్తాం. ఈ తెలంగాణలో పోరాటం చేసేయడానికి రేపు నవంబర్ 2వ తేదీన హైదరాబాద్లోని కళింగ భవన్లో బీసీ జేఏసీ విస్తృతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. 2వ తేదీన జరిగేటువంటి విస్తృతస్థాయి సమావేశంలో మేము అందరం చర్చించి భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించుకొని ఆ సమావేశంలో ప్రకటించి ఇవాళ భూమి బద్దలయ్యేటట్టు, ఇవాళ దేశమే భూకంపం వచ్చేటట్టు మా ఉద్యమం ఉండబోతుంది. మేము ఈ రిజర్వేషన్ల ఉద్యమంలో మా తల తెగిపడ్డా సరే ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడే ప్రసక్తే లేదు, ఎవరితో కుమ్మక్కయ్యే పరిస్థితి లేదు. అట్లా కుమ్మక్కయ్యే వాళ్ళమైతే ఈ బీసీ జెండా వేసుకొని కొట్లాడే వాళ్ళం కాదు. మేము ఇప్పుడు ఎవరు పోయినా కూడా మాకు రెడుతి వాచి పదవులు ఇస్తారు. అగ్రకుల పాలకుల ఎంగిలి మెతుకులకు ఆశపడే జాతి కాదు బీసీ జాతి, గుర్తు పెట్టుకోండి. అగ్రకుల పెత్తందారులకు వ్యతిరేకంగా మా రిజర్వేషన్లు నోటికాడి ముద్ద గుంజేసుకొని మనల్ని అవమానించి మా 42% రిజర్వేషన్లు విద్యా ఉద్యోగ రాజకీయ రంగంలో రాకుండా అడ్డుకుంటున్నటువంటి శక్తులను భర్తం బట్టి వాళ్ళను రాజకీయ శత్రువుగా ప్రకటించి ఒకవైపు ఉద్యమం చేస్తాం, ఇంకొక వైపు బీసీలను రాజకీయంగా చైతన్యం చేస్తాం, ఓటు చైతన్యం చేస్తాం. 2028లో ఈ బీసీ వ్యతిరేక రిజర్వేషన్ వ్యతిరేక శక్తులను మా శక్తినంతా కూడగట్టుకొని అంత ఐక్య సంఘటన ఏర్పడి వాళ్ళని రాజకీయంగా భూస్థాపితం చేసి మా రిజర్వేషన్ వ్యతిరేకలు రాజకీయంగా బొందబెట్టడానికి మా బీసీ జేఏసీ కార్యాచరణ ఉంటది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ 2వ తేదీ నాడు హైదరాబాద్ లో ఏ తెలంగాణ ఉద్యమానికి కళింగ భవనే పునాది ఏర్పడ్డది. మళ్ళీ అదే కళింగ భవన్ లోనే జేఏసీ ఏర్పాటు చేసి ఆ జేఏసీ విశ్వస్థాయి సమావేశం ఏర్పాటు చేసి సంవత్సరం పాటు, అంటే 42% రిజర్వేషన్లు నెల 2 నెలల్లో ఒకవేళ తాత్కాలికంగా ప్రభుత్వాలు స్పందించి పరిష్కరిస్తే సరాసరి, కానీ మేము సంవత్సరం ప్రోగ్రాం ప్రకటిస్తాం. ఒక సంవత్సరం మొత్తం ఏం చేయాలో ఇలా బంద్ చేస్తాం, దీక్షలు చేస్తాం, నిరాహార దీక్షలు చేస్తాం. అదేవిధంగా రహదారుల మీద, జాతీయ రహదారుల మీద వంట వార్పు చేస్తాం, రహదారుల దిగ్బంధం పెడతాం. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో, జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, ప్రదర్శనలు, బైక్ ర్యాలీలు పెడతాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం దిగడానికి రైలు రోక పెడతాం. ఆ తర్వాత అంతిమంగా లక్షల మందితోటి ఇవాళ హైదరాబాద్ లో పెద్ద ఎత్తున ప్రదర్శన తీసి
లక్షల మందితోటి హైదరాబాద్ ను దిగ్బంధం చేస్తాం. మిలియన్ మార్చి తరాలు లక్షల మందితో హైదరాబాద్ ను దిగ్బంధం చేస్తాం. ఇక ఢిల్లీలో మా నారాయణనే చెప్పింది, ఇంతకుముందు డైరెక్షన్ ఇచ్చింది మాకు, ఢిల్లీ కేంద్రం కూడా మనం పనిచేయాలని. ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ సమావేశాలు జరగబోతున్నాయి. ఆ లోపే మేము ఇండియా కూటమి నుంచి రాహుల్ గాంధీ గారిని, తేజస్వి యాదవ్ గారిని, అఖిలేష్ యాదవ్ గారిని, స్టాలిన్ గారిని, ఎవరైతే ఇండియా కూటమిలో ఉన్నారో ఆ పెద్దలను కలుస్తాం. అదేవిధంగా ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి నితీష్ కుమార్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, ఆ తర్వాత మోడీ గారిని, బీజేపీ అధ్యక్షుడు నడ్డా గారిని, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ గారిని కూడా కలుస్తాం. మాకేం శశబిషలు లేవు.